సమాజ పరివర్తనం అంటే అర్థమైంది, సమాజం ఇంకా కూడా గతి తప్పింది మనది. అన్నీ ఉన్నోడే చెడిపోయిండన్న మాట ఇక్కడ వ్యక్తమవుతుంది మన సమాజం లోపల. ఏందో తెలుసా, ఇంత గర్వంగా ఇంత గాంభీర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూసున్నోళ్ళందరూ కూడా అబద్ధం చెప్తే బాగోలేదు. భూదేవి మీద కూసున్నారు, అబద్ధం చెప్పకురి. ఎంతమంది ఉరుసులు చేస్తారు, చేతులు లేపురి. అబద్ధం చెప్పకరని చెప్పిన చేతులు లేపురి. ఉరుసులు ఎంతమంది చేస్తారు, పీర్ల పండుగ కడవ ఎంతమంది అలా ఆడతారు, మాలీజలు వంచుతారు, కందుర్లు చేస్తారు, చేతులు లేపురి దర్గాల కడుపోయి. నవ్వకండి, నవ్వడం కాదు ఇది, సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఇది. సిగ్గుపడాల్సిన అవసరం ఇది. సమాజ పరివర్తనం జరగాలంటే కొన్ని పక్కన పెట్టాలి. ఆధ్యాత్మిక పరివర్తనం జరగాల్సిన అవసరం వచ్చింది అని చెప్పడం నాకు సిగ్గు అవుతుంది. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా పరివర్తనం చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇప్పుడు మనల్ని మనం మార్చుకునే పనిలో పడ్డాం.